మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనకు మాఘమాసం వచ్చేసింది, శ్రీ పంచమి అయిపోయింది. ఇప్పుడు రేపు రథసప్తమి. ఇది కూడా చాలా విశేషమైన రోజు. మనకు పండగలన్నీ కూడా పురాణ ప్రకారము ఎలా జరుపుకుంటామో, ఒకటి పురాణ విశేషం ఉంటుంది. అంటే దేవతలకు సంబంధించిన కథలు ఉంటాయి. అదేవిధంగా మనము ఆ ప్రాంతాలను బట్టి వాళ్ళు జరుపుకునే సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి. అంటే ఒకే పండుగను రకరకాలుగా జరుపుకుంటూ ఉంటారు కదా. ఆ విధంగా ఇప్పుడు మనం ఎలా జరుపుకుంటామో, మన పెద్దలు ఏదైతే పాటిస్తారో దాన్ని మనము ఆనువంశికంగా నిర్వహిస్తూ ఉంటాం. అయితే దానికి పురాణానికి సంబంధం ఏంటి పండగలకు అనేది విశేషాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మాఘశుద్ధ సప్తమి అంటే సూర్యుడు జన్మించిన రోజు, సూర్య జయంతి అని వేదాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. కాబట్టి దీన్ని సూర్య జయంతి అంటాము. మరి రథసప్తమి అని కూడా అంటాము. ఎందుకు అంటే ప్రపంచానికి ప్రత్యక్ష దైవంగా ఉన్నాడు, ఈయన రథంలో ప్రయాణిస్తాడు అని మనకు తెలిసింది. పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే సప్తాశ్వర సమారూఢం ప్రచండం అని ఉంది కదా. అంటే 7 గుర్రాలు కలిగిన రథాన్ని ఎక్కి ఈయన ప్రయాణం చేస్తాడు కాబట్టి దీన్ని రథ సప్తమి. అంటే ఈ రోజు నుంచి ఈయన ప్రయాణం అనేది ప్రారంభమైంది. ఎప్పుడైంది అనేది మనకు తెలియదు, కానీ ఆయన జన్మించిన రోజు నుంచి ఈయన ప్రయాణం చేస్తున్నాడు అన్నట్టుగా మనకు ఈ రథసప్తమిని జరుపుకోవడం జరుగుతున్నది. అయితే మరి సూర్యుడు కాల గమనానికి ముఖ్యమైన వాడే సూర్యుడు. సూర్యుడిని బట్టే మనం కాలం తెలిసేది. పూర్వకాలంలో అయితే సూర్యుడు ఉదయించేడుతున్నప్పుడు లేచేవాళ్ళు, పనులు చేసుకునేవాళ్ళు. సూర్యుడు అస్తమించే సమయానికి ఇంటికి వచ్చి, అంటే సూర్యుడితోనే మనం అనుసంధానమై ఉంటాం. సూర్యుడు ఉన్నప్పుడు పనులు చేసుకున్నాం, బయట ప్రపంచంలో చేసే పనులు చేస్తాము. సూర్యుడు అస్తమించే సమయానికి ఒకటే చోట కదలకుండా ఉండి మన ఇంట్లో ఉన్న పనులు చేసుకుంటాం. అంటే సూర్యుడిని చూస్తున్నామా చూడట్లేదా అన్నది కాదు. సూర్యుడి వెలుగు అనేది ప్రపంచం అంతటా ఉంటుంది. మరి అంతటా ఉంటుంది కాబట్టి మనం సూర్యుడు రాగానే, వెలుగు రాగానే ఆ వెలుగులో పనులను చేసుకుంటాం. అట్లా అవినాభావ సంబంధం ఉంది మన జీవితాలకు, మన ఆరోగ్యానికి, మనం చేసే పనులకు, సూర్యుడికి, కాలానికి. కాబట్టి ఈయన చేయబట్టే రాత్రి పగలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మరి అదేవిధంగా మనకు జ్ఞానాన్ని కలిగించేవాడు సూర్యుడు. మరి అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రానికి కూడా మూల పురుషుడు సూర్యుడు. సూర్య గమనాన్ని బట్టే గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి కదా. కాబట్టి సూర్యుడి వల్లనే మనము, అంటే సూర్యుడు ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, కర్మ సాక్షి. మనం చేసే పనులకు సాక్షిభూతంగా ఉంటాడు, మనకు ఆరోగ్యం కలిగిస్తాడు. చిన్న పిల్లలను కూడా ఎండకు పట్టమంటారు. ఎందుకు అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసం. కొత్తగా పుట్టిన పిల్లలను నీరెండలో ఉంచండి అని. అంటే బొక్కలు గట్టి పడతాయట డి విటమిన్ వల్ల. అలా మనకు మన శరీర ఆరోగ్యానికి సూర్యుడికి సంబంధం ఉంది. మనం చేసే ప్రతి పనికి సూర్యుడికి సంబంధం కలిగి ఉన్నాం. కాబట్టి సూర్యుడిని తప్పకుండా మనము పూజిస్తాం. పూజించడం అంటే ఏంటండి? కృతజ్ఞతాభావాన్ని తెలియజేసుకోవడం. మనకు చిన్న చిన్న పనులు చేస్తేనే థ్యాంక్ యూ అండి అని చెప్తూ ఉంటాం, ధన్యవాదాలు అని చెప్తూ ఉంటాం. అట్లాంటిది మరి రోజు మన జీవితమే ఆధారపడి ఉంది సూర్యుడి మీద. కాబట్టి మన జీవితము నడవడానికి తోడ్పడే ఆ సూర్యభగవానుడికి రోజు నమస్కరించండి. అదే కృతజ్ఞతాభావాన్ని తెలపడం, అదే పూజ. అయితే ఇక్కడ
సూర్యుడికి ఏం విగ్రహాలు పెట్టి పూజించము. ఎక్కడో కోణార్కలో ఉంది అంటారు, కానీ అక్కడ కోణార్కలో కూడా విగ్రహం లేదు. మనకు ఆంధ్రప్రదేశ్లో అరసవల్లిలో సూర్య దేవాలయం ఉంది తెలుసు. కానీ మనమేమి ప్రత్యేకంగా ఇండ్లల్లో సూర్యుడి విగ్రహాలు పెట్టి పూజ చేయమండి. ఎందుకంటే ప్రత్యక్షంగా మనకు సూర్య భగవానుడు కనబడతాడు కాబట్టి ఆ సూర్యుడిని చూసే నమస్కరిస్తాం, జల అర్ఘ్యాలు ఇస్తాం. అట్లా అర్ఘ్యాలను స్వీకరించి ఆయన మనను అనుగ్రహిస్తాడు. మరి ఆకాశము, భూమి, స్వర్గము, నరకము ఇవన్నీ కూడా ఈ సూర్యగమనం వల్లనే ఏర్పడతాయట. ఈ సూర్యుడే ప్రధాన కారణము ఏది ఏర్పడడానికైనా కూడా. అయితే ఈ సూర్యుడు భూతలానికి గగనతలానికి మధ్యలో సమతుల్యాన్ని కలిగిస్తాడు. అంటే ఒకదానికి ఒకటి, అంటే ఇప్పుడు భూమి తిరుగుతూ ఉంటుంది, తిరగడం ఆగిపోతే పడిపోతుంది, నిలబడలేదు. అలాగే సూర్యుడు కూడా తిరుగుతూ ఉంటాడు. గ్రహాలన్నీ ఒకటి దానితో ఒకటి ఆకర్షించుకుంటూ దూరంగా తిరుగుతూ ఉన్నాయి. ఇవి ఎప్పుడైతే తిరగడం మానేస్తాయో అన్నీ ఒకదాని మీద ఒకటి పడి నాశనం అవుతాయి. అది జరుగుతుంది. కాబట్టి సూర్యుడి మీద ఆధారపడే మిగతా గ్రహాలన్నీ తిరుగుతాయన్నమాట. కాబట్టి సూర్యుడు అనేవాడే మనకు ముఖ్యమైన కాల నియామకుడు. మరి అలాగే సూర్యునికి రథం ఉంటుంది అన్నాం. ఏకచక్ర ధరం దేవం, అంటే ఒక్క చక్రం ఉన్న రథం ఉంటుంది సూర్యుడికి. సూర్యుడి రథానికి, మామూలుగా రథానికి 2 చక్రాలు ఉంటాయి, 4 చక్రాలు ఉంటాయి అంటారు. కానీ ఈ రథానికి మాత్రం ఒకటే చక్రం ఉంటుంది. కాబట్టి ఆయన తిరుగుతూ ఉంటాడనమాట. అయితే ఈ చక్రానికి 3 రంధ్రాలు ఉంటాయి, 6 పూటీలు ఉంటాయి, 12 ఆకులు ఉంటాయి. దాంట్లో పుల్లలు ఉంటాయి కదా మధ్యలో, వాటిని ఆకులు అంటారు. బండి చక్రాలు చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఈ చక్రాలు కూడా మనం ఎలా తయారు చేసుకున్నాం? ఈ చక్రాన్ని బట్టే. అదేవిధంగా మనకి ఇప్పుడు సమయాన్ని తెలిపే గడియారం కూడా ఈ సూర్యుని యొక్క చక్రాన్ని బట్టే, దీన్ని బట్టే తయారు చేసిండ్రు. అంటే చూడండి, మన విజ్ఞానమే ఇదంతా, గడియారం ఎవరో తయారు చేయలేదు. అయితే ఈ సూర్యుడు రథాన్ని మరి అధిరోహించుతాడా అంటే రథాన్ని అధిరోహించుతాడు, కానీ రథసారథి వేరే ఉంటాడు. ఆయన ఎవరు అంటే అనూరుడు. రథసారథి లేని రథం ఎలా వెళ్తుందండి? కాబట్టి ఆ అనూరుడి గురించి కూడా మనం తెలుసుకోవాలి. అనూరుడు అంటే గరత్మంతుడికి అన్న అన్నమాట. ఈయనెవరు? ఈ సూర్యుడేమో కశ్యప ప్రజాపతికి అదితికి పుట్టిన కొడుకు. అలాగే కశ్యప ప్రజాపతికి వినతకు పుట్టినవాడు అనూరుడు. ఆమె ఏం చేస్తుంది అంటే చాలా బలం కలిగిన పుత్రులు కావాలి అని కోరుకుంటుంది వినత. అయితే అనుగ్రహిస్తాడు కశ్యప ప్రజాపతి. అప్పుడు ఆమెకి ఎన్ని రోజులైనా అందులో నుంచి పిల్లవాడు బయటకు రాకపోయేసరికి తట్టుకోలేక ఆతృతను పగలగొడుతుందట. పగలగొట్టేసరికి అందులో నుంచి అనూరుడు జన్మిస్తాడు. కానీ ఈయన మొత్తము పరిపూర్ణంగా తయారు కాడనమాట. ఈయనకి ఊరువులు అంటే తొడలు, ఈ తొడల భాగం నుంచి కింద కాళ్ళు తయారు కాలేదు, ఇంకా పై భాగం మాత్రమే తయారైంది. ఈమె ఆయన బయటకు వచ్చే వరకు ఈమె ఓపిక పట్టక ముందే పగలగొట్టింది కదా, అందుకని ఆ విధంగా తొడలు లేకుండా పుట్టిండు, ఊరువులు లేకుండా పుట్టిండు. కాబట్టి అనూరుడు అని పేరు పెట్టిండ్రు అనమాట. అట్లా ఈ అనూరుడు పుట్టినాక పాపం తల్లిని కూడా శపిస్తాడు. నువ్వెందుకు తొందరపడి నన్ను ఈ విధంగా విగత జీవుల్లాగా చేసినావు? ఇట్లా అంటే అంగవైకల్యంతో ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు కదండి. అట్లా అంటే అప్పుడు విష్ణుమూర్తి ఈయనకు వరం ఇస్తాడు. ఏమని అంటే, నువ్వు సూర్యుడికి రథసారథివై వర్ధిల్లు నాయన అని. అయితే అప్పటి నుంచి ఈయన రథసారథి అవుతాడు. కాబట్టి ఈ సూర్యుడు సప్తమి రోజు జన్మించాడు అని వేదాలు తెలుపుతున్నాయి.
ఆయన జన్మించినప్పటి నుంచే కాలగమనం అనేది ప్రారంభమైంది. అనూరుడేమో రథసారథిగా ఉన్నాడు. ఆ విధంగా వీళ్ళు ఆ రథాన్ని నడుపుతూ ఉంటాడనమాట. అయితే ఈయన 7 గుర్రాలు ఉంటాయి. దీనికి 7 గుర్రాలు ఏంటి అంటే 7 ఛందస్సులు అనేవి 7 గుర్రాలు అన్నమాట. వాటిని ఈయనే కంట్రోల్ చేస్తూ ఆ గమనాన్ని సాగిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆదిత్యుడు అనూరుడు అనే సారథి వల్ల ఈ రథం అనేది చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది అని మనకు వేదాలు తెలుపుతున్నాయి, పురాణాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా ఆదిత్యుడు గుణాతీతుడు, త్రిగుణాతీతుడు. అంటే 3 గుణాలు, ఆయనకు ఏ గుణము ఉండదు. సత్వరజ తమో గుణాలు అనేవి వాటికి అతీతంగా ఉండేవాడనమాట. మళ్ళీ త్రిమూర్తి తత్వం కలిగిన వాడనమాట. అందుకే ఈయనకి ఏమంటారంటే ప్రాతకాలంలో పరబ్రహ్మను, మధ్యాహ్నంతు మహేశ్వర, సాయంకాలే స్వయం విష్ణు, నిత్యం వందే భాస్కరం. అట్లా పొద్దున్న పూట బ్రహ్మలాగా, మధ్యాహ్నం పూట మహేశ్వరులాగా, సాయంత్రం పూట విష్ణుమూర్తి ఐక్యం చేసుకుంటాడట ఆయనలో. అందుకని సూర్యుడికి నమస్కరిస్తే త్రిమూర్తులకు నమస్కరించినట్టే. అందుకని 3 పూటల ఈ శ్లోకాన్ని చదువుకొని ఉదయం పూట, మధ్యాహ్నము, సూర్యాస్తమయ సమయంలో చదువుకోవాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అదేవిధంగా సూర్యుడు, విష్ణుమూర్తి ఏమో అలంకార ప్రియుడు. ఆయనకి పూలతోని ఎంత అలంకరిస్తే అంత సంతోషపడతాడు. మరి అదేవిధంగా మనకు శివుడేమో అభిషేక ప్రియుడు. లింగాన్ని అభిషేకిస్తే ఆయన సంతోషపడతాడు. మరి సూర్యుడేమో కేవలం నమస్కరిస్తే చాలు సంతోషపడతాడట. అందుకే దీనికి కూడా ఒక శ్లోకం ఇచ్చారు. అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియో శివ, నమస్కార ప్రియో భాను, నిత్యం వందే భాస్కరం అని. అంటే ఈ శ్లోకాన్ని చదువుకుని మనము ఆయనకి నమస్కరించుకుంటే త్రిమూర్తులకు నమస్కరించిన ఫలితాన్ని పొందుతాము. అదేవిధంగా సూర్యుడు ఆరోగ్యప్రదాత, ఐశ్వర్యప్రదాత. కాబట్టి మనకు ఆరోగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పారు. మరి ప్రత్యేకంగా ఈ రథసప్తమి రోజు ఏం చేయాలి అంటే సూర్యుడికి సంబంధించిన పత్రము అర్కపత్రం అంటారు, దాన్ని జిల్లేడు ఆకులు. మరి సూర్యుడిని మనము విగ్రహ రూపంలో ఎప్పుడు కూడా పూజించమండి. సూర్యుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు కాబట్టి మనం జల అర్ఘ్యం ఇచ్చి నమస్కరిస్తాం. అదేవిధంగా ఈరోజు రథసప్తమి రోజు అర్కము అంటే జిల్లేడు ఆకులను తల మీద ఉంచుకుని కనుక స్నానం చేసినట్టయితే సూర్యుడి యొక్క అనుగ్రహంతో మనము అనారోగ్యం ఉంటే కూడా ఆరోగ్యం కలుగుతుంది. మనకేమైనా దోషాలు, గ్రహ దోషాలు ఉన్న తొలగిపోతాయి అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. అదేవిధంగా మనం ఈరోజు ఏం చేస్తామంటే త్రిగుణాతీతుడు, త్రిమూర్తాత్మకుడు కాబట్టి త్రిమూర్తులకు పూజించినట్టు అనే చిక్కుడు ఆకు ఉంటుంది కదండి. చిక్కుడు ఆకు 3 ఆకులు కలిసి ఉంటాయి దాంట్లో. కాబట్టి ఏం చేస్తారు అంటే చిక్కుడుకాయలతోని ఒక రథంలాగా తయారు చేస్తారు. అటు 2 చిక్కుడుకాయలు పెట్టి పుల్లలు పెట్టేసి వాటిని స్క్వేర్ లాగా అవుతుంది కదా, అట్లా అంచలంచలుగా చేసి రథమాకారం చేస్తారు. అయితే ఒక చోట తులసి చెట్టుకు పక్కగా ఒక ముగ్గు వేసి దాని మీద పిడికలు పెట్టి లేదా గొబ్బెమ్మలు, మనం పెట్టుకున్న గొబ్బెమ్మలు ఉంటే ఆ గొబ్బెమ్మలు పెట్టి ఏం చేస్తారు, ఈ చిక్కుడు ఆకులతోని రథం చేసి అక్కడ పెట్టి పసుపు కుంకుమ అన్నీ వేసి ఒక చిన్న గిన్నెలో ఆవు పాలు పోసి పొంగిస్తారు. వాటిని సూర్యుడికి నివేదిస్తారు. కొంతమంది దాంట్లో బియ్యం వేసి ఉడికించి పాయసాన్ని కూడా
తయారు చేసి నివేదిస్తారు. ఈ విధంగా మనము బయట అంటే ఇంట్లో వండకుండా బయట ప్రదేశంలో తులసి చెట్టు ఉన్న దగ్గర చేసే అలవాటు ఉంటుంది. ఆ అలవాటు వాళ్ళ వంశానుసారంగా ఉంటే వాళ్ళు చేయవచ్చు. లేకుంటే మనము రోజులాగా సూర్యుడికి నమస్కరించుకొని చక్కగా అర్ఘ్యం ఇచ్చి అంటే కుంకుమ, ఎర్రటి పుష్పాలు, అక్షంతలు, ఎర్రటి అక్షంతలను విడవాలి. ఆ సూర్యుడి యొక్క నామాలను జపిస్తూ జపించి అలా వదలడం వల్ల కూడా మనకు ఆరోగ్యం కలుగుతుంది అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. ఇది చిక్కుడు కాయలకు, చిక్కుడు ఆకులకు, ఈ అర్కపత్రాలకు ఉన్న విశేషం. అదేవిధంగా మనకు ఇంకొక విశేషం ప్రాంతీయంగా ఏంటి అంటే, ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో మనకు అత్త కోడళ్ళ పండగ అంటారు. అత్తలు కోడళ్లకు అంటే ఇది మనకు ఉత్తర భారతదేశంలో కూడా ఉందండి. కొత్తగా పెళ్ళైన అమ్మాయి చేత ఒక మంచి రోజు చూసుకొని వాళ్ళు ఏం చేస్తారు, ఆ అమ్మాయి చేత వంట చేయిస్తారు. అంటే వంట అంటే ఎప్పుడైనా కూడా మనము మంచి శుభము అన్నప్పుడు స్వీట్ చేయిస్తాం. ఏదైనా ఒక స్వీట్ తయారు చేయించి ఆ అత్తామామలకు, ఆ కుటుంబ సభ్యులందరికీ ఆమె వడ్డిస్తుంది. వడ్డించినాక వాళ్ళందరూ కూడా తిని ఆమెను ఆశీర్వదించి చక్కగా ఆమెకు బహుమతులు ఇస్తారు. ఈ ఆచారము నార్త్లో కూడా ఉంది. మనకు టీవీ సీరియళ్ళల్లో చూపిస్తూ ఉంటారు, హిందీ సీరియళ్ళల్లో. అట్లనే మనకు కూడా ఈ రథసప్తమి రోజు అత్త కోడళ్ళ పండగ అని అత్తలకు చక్కగా పాయసాన్ని చేసి పెడతారనమాట అత్తమామలకు. ఆ అత్తనేమో కొత్తగా చీర కొనిస్తుంది కోడలికి. అంటే అత్త కోడళ్ళ మధ్య ఒక స్నేహ భావము, మంచి అండర్స్టాండింగ్ అనేది ఉండాలి, కలిసిమెలిసి ఆనందంగా అన్న ఉద్దేశంగా మనకి ఈ సాంప్రదాయాన్ని పెట్టడం జరిగింది. దాన్ని ఆచారంగా కూడా భావిస్తూ అందరూ జరుపుకుంటూ ఉంటారు. అంటే మన పెద్దలు ఏ విధంగా మనకు చేసి చూపెట్టినరో దాన్ని మనము కొనసాగించడమే మన బాధ్యత. కాబట్టి మీ ఇంట్లో ఇటువంటి ఆచారాలు ఉంటే మీరు కూడా చేయండి. ఏది చేసినా చేయకపోయినా సూర్యుడికి నమస్కరించడం మాత్రము చాలా ముఖ్యమైనది. ఇది కులాతీతంగా, మతాతీతంగా ఎవరైనా తప్పకుండా ప్రత్యక్షంగా మనకు కనబడే ఒక దివ్యమైన శక్తి స్వరూపుడు భగవంతుడు ఈ సూర్య భగవానుడు. కాబట్టి అందరూ కూడా తప్పకుండా సూర్యుడికి రోజు నమస్కరించాలి. దానివల్ల ఆరోగ్యవంతులు అవుతారు, ఐశ్వర్యవంతులు అవుతారు. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.